నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకుని ఉండుడి. ఆమేన్. ఈ సంవత్సర వాగ్దానము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆమేన్. 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 చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ మనల్ని క్షేమపరిచి భద్రపరిచి సంరక్షించి పోషిస్తున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ దినపు దీవెనలతో మనందరినీ దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. రండి, మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని అందజేయడానికి అన్నాజోన్ పాస్టమ్మ గారు సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని పాస్టమ్మ గారికి ఇద్దాము. అమ్మ వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసు వైపు చూస్తున్న కార్యక్రమాలు ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఒక్క నిమిషం అండి. ఆశాశారణ గారు ఉన్నారు. ఒక పల్లవి చరణం పాడతారు. చాలా రోజులైంది. ఆశాశారణమ్మ గారు పాడతారమ్మా? ఒక పల్లవి ఒక చరణం పాడతారా? వాయిస్ వినిపిస్తుందా మీకు? వాయిస్ వినిపిస్తుందమ్మా. పాడతాను. ఓకే ఓకే, పాడండమ్మా. ఎక్కడున్నారమ్మా? మా ఊర్లో ఉన్నాను పాస్టర్. కాకపోతే కింద సిగ్నల్ వస్తుందో రాదని డౌట్ మీద పెట్టాను. వినిపిస్తుంది వాయిస్. నాది వస్తుందో రాదో తెలియదు, కాకపోతే అందుకని. హల్లెలూయా. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా, ఆత్మతో మనసుతో స్తోత్రగానము పాడిద నిరతము ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా, మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా. నా భారము నువ్వు మోయగా సులువాయి నా పయనము. నీ దయ చేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే. నీ దయ చేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా.
జయములైనే పరిపాలక, జగతికి నీవే ఆధారమా, ఆత్మతో మనసుతో స్తోత్రగానం పాడిద నేనే పరిపాలక, నీవే ఆధారమా. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి సమయాన్ని చక్కని పాట ద్వారా దేవుని నామాన్ని ఘనపరిచిన ఆశా షారోన్ పాస్టర్ గారికి వందనాలు. అలాగే ప్రేమలత మీకు కూడా వందనాలండి. మరి సమయాన్ని అన్నాజోన్ పాస్టర్ గారికి ఇద్దాము. అమ్మ, వాక్యాన్ని అందించండి. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి మీటిని నడిపిస్తున్న అయ్యగారికి, అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు. ఒక్కొక్క దినము దేవుడి కాపుదల, ఆయన భద్రత, సంరక్షణ మనకు దయచేసి సజీవ లెక్కలు ఉంచి ఆయన నామాన్ని కనబరిచే భాగ్యాన్ని దేవుడు మాకు అందరికీ దయచేసినందుకు దేవాది దేవునికి హృదయమార కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఒక్కొక్క దినం ఇలా ఉన్నామంటే కాపుదల, ఆయన దేవుని యొక్క కృప, ప్రేమ, ఆయన దయ తప్పితే ఏమీ లేదు లోకంలో. కాబట్టి ఇంకా ఎక్కువ ఆయన రాకడ సమీపిస్తున్న రోజుల్లో మనం జీవిస్తున్నాము. ప్రతి దినము ఇంకా ఎక్కువగా మన విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకొని దేవుని నామాన్ని గణపరుస్తూ ఆయన దృష్టికి, మనుషుల దృష్టికి కాకుండా దేవుని దృష్టికి మనం యోగ్యులుగా, నమ్మకస్తులుగా జీవించినట్లయితే దేవుని యొక్క వాగ్దానాలు తప్పకుండా మన జీవితంలో ఆయన నెరవేరుస్తాడు. మరి ఈరోజు దైవ వాక్యము గోధుమలు గురుగులు ఈ రెండిటికి మధ్యన ఎప్పుడు యుద్ధము జరుగుతానే ఉంటది. ఇది మరి ఆది కాండము మొదటిలోనే ఇది ప్రారంభమైంది. దేవాది దేవుని యొక్క ఉద్దేశాలు మానవుడిలో ఎంతో ఆశ్చర్యకరంగా, ఎంతో గొప్ప ఉద్దేశంతో దేవుడు మానవుని సృష్టించాడు. ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. కానీ ఆ పోరాటము, ఆ గోధుమలు గురుగులు మధ్యన ఉన్న యుద్ధము ఈ రోజు వరకు కూడా ప్రతి మానవుడు ఎదుర్కొంటానే ఉన్నాడు. అందుకే దేవాది దేవుడు మన చేతిలో జీవ గ్రంథమును పెట్టి ఆయన వాక్యములు, ఆయన లేఖనముల ద్వారా ప్రతి దినము మనము నూతన బలము, నూతన శక్తిని పొందుకోవడానికి దేవుడు తన కృపను మనకు దయచేస్తున్నాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనములో అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. శక్తిమంతులగునట్లు. అవునండి, దేవుడిచ్చే శక్తి ఉంటేనే మన తిండో మన బలము కాదండి. దేవుడిచ్చిన శక్తి ఉంటేనే, ఆయన సర్వాంగ కవచాన్ని మనము ధరించుకుంటేనే ఈ లోకములో మన అపవాది తంత్రములను మనము ఎదిరించగలము. మరి ఈ రోజు వాక్య భాగము మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుంచి 30 వచనము చూసినట్లయితే, మరి యేసు ప్రభు ఈ లోకమునకు వచ్చిన తర్వాత తన శిష్యులను వెంటబెట్టుకుని విద్యలేని పామరులతో ఆయన అనేక ఉపమానముల ద్వారా వారికి పరలోక రాజ్యమును గురించిన మర్మములు ఆయన బోధించాడు. అవి ఒక్కొక్కటి చదువుతుంటే ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయో, మరి ఎంత లోతైన మర్మములు, ఎంతో సింపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకుని ఆయన మరి వారికి వివరించినట్లు, వారికి బోధించినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి వాళ్ళు కూడా ఎన్నో కార్యాలు వాళ్ళు చేయగలిగారు. ఆయనతో పాటు సమస్తం వదిలిపెట్టి ఆయనతో పాటు తిరగగలిగారు. దేవుని యొక్క శక్తిని కూడా వాళ్ళు పొందుకున్నారు. కాబట్టి ఈ రోజు వాక్య భాగము మత్తయి సువార్త 13వ అధ్యాయం 24 నుంచి 30 వరకు మనం చూసినట్లయితే, గోధుమలు గురుగులు మనం అక్కడ చూస్తున్నాం. గోధుమలు గురుగులు. మరి దేవుని యొక్క సృష్టిలో ఎన్నో చెట్లు ఆయన సృష్టించాడు. కొన్ని చిన్న విత్తనాలు ఉంటాయి, కొన్ని పెద్ద విత్తనాలు ఉంటాయి, పెద్ద వృక్షాలు ఉంటాయి, చిన్న చెట్లు ఉంటాయి, ఎన్నో రకములైన చెట్లు మనం చూస్తున్నాం.
కాబట్టి ఈ ప్రపంచంలో మనం జీవించినప్పుడు మన చుట్టూ కూడా ఎన్నో పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాము. అసలు ప్రపంచమంతా చూస్తుంటే వరల్డ్ మ్యాప్ గాని మనం చూసినట్లయితే ఎన్నో ఖండాలు, ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో జాతులు, ఎంతో మంది మనుషులు, ఎంతో మంది రకరకములైన భాషలు ఎన్నో మనం చూస్తున్నాము. కానీ ఇటువంటి లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఒక్కొక్క నిమిషము మనము ఎవరి గురించి మనం ఆలోచించము, ఎవరి దగ్గరికి మనం వెళ్ళము, కానీ వాళ్ళందరి కొరకు ప్రార్థన చేసే భార్య అని దేవుడు మనకి దయచేశాడు. మరి ఈ గురుగులు గోధుమల మధ్య ఉన్న యుద్ధము అది ఏదైనా తోటలోనే అది ప్రారంభమైంది. ఏదైనా తోట దేవుడు మరి రమ్యముగా ఎంతో చక్కగా ఆయన సృష్టించినప్పుడు మరి సాతాను ఏదైనా తోటను నాశనం చేయాలనుకోలేదు, కానీ దేవుని రూపంలో చేసిన మానవుణ్ణి పాపము చేత పడవేసింది. కాబట్టి ఈ గోధుమలు గురుగుల మధ్య ఉన్న యుద్ధము మనము ఈ రోజు వరకు మనము అనుభవిస్తానే ఉన్నాము. శత్రు మోక మనల్ని చుట్టినప్పుడు వాక్యము తప్పితే ఇంక ఏమి లేదు. యేసు ప్రభు కూడా మరి సాతాను శోధించినప్పుడు ఆయన వాక్యం ద్వారానే ఆ సాతాన్ని జయించగలిగాడు. కాబట్టి మనము కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో పరిస్థితులు మన చుట్టూ ఆవరించినప్పుడు మనము చేయవలసింది విత్తనము శ్రేష్టమైన విత్తనాన్ని మనము సంపాదించుకోవాలా. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే విత్తనము అనే వాక్యాన్ని మనము సంపాదించుకోవాలా. మట్టిలో ఏ ప్రాబ్లం ఉండదండి, కానీ విత్తనంలో కూడా ఉండదు. కానీ దేవుని యొక్క వాక్యం యొక్క శక్తి మన చేతిలో ఉంటది. కానీ ఈ రోజుల్లో ప్రతి మానవుని చేతిలో, ప్రతి పిల్లోళ్ళ చేతిలో ఇంకొకటి మనము గమనిస్తున్నాము, దాంట్లోనే వాళ్ళు మునిగిపోయి లోకమంతా జరిగే సంగతులు వాళ్ళు తెలుసుకొని దేవుణ్ణి పక్కన పెట్టి అవసరమైనప్పుడే, కొంచెము సమయం ఉన్నప్పుడే అవసరతల కొరకు దేవుని దగ్గరికి రావడం మనం చూస్తున్నాము. ఎప్పుడైతే మనము మన చేతిలో ఉన్నది మనం మూసిపెట్టి దేవుని గ్రంథమును మనము తెరిచి ఆ సత్యాలు మనం తెలుసుకుంటాము, అప్పుడే మనలో శ్రేష్టమైన విత్తనము మనలో ఫలించి అభివృద్ధి పొంది దేవుని నామ మహిమార్థమే మనం ఈ లోకంలో మనము జీవించగలము. అందుకే మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనంలో కూడా యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్తాడు. దాచబడిన ధనముతో అతడు వెళ్ళి అమ్మి పొలమును కొనును. దాచబడిన ధనముతో ఏం కొన్నాడండి? ఒక పొలాన్ని కొన్నాడు. అంతేగాని వేరే వస్తువులు తన ఇంటికి కావాల్సిన వస్తువులు ఆయన కొనుక్కోలేదు. కాబట్టి దాచబడిన ధనముతో అతడు వెళ్ళి పొలమును కొనును. కాబట్టి మనం ఎల్లప్పుడు ప్రతి నిమిషం మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ ఆత్మతో మనము దేవుని నామాన్ని మనం గణపరిచినట్లయితే దేవుడు తప్పకుండా మన పక్షం ఉంటాడు. శ్రేష్టమైన ఫలభరితమైన జీవితాలు జీవించే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా 12వ వచనం మనం చూస్తున్నాము. జీవము గల దేవుని విడిచిపోయినట్టు విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏ సమయంలో దుష్టుడు వచ్చి మనుషులు పడేస్తాడో, అన్నిటికన్నా పైగా మనం ఎప్పుడైతే దేవునితో సహవాసం కలిగి ఉంటామో, దేవునికి సమీపంగా జీవిస్తామో, ఎక్కువ సమయం ఆయనతో మనం గడుపుతామో, అప్పుడే సాతాను పొంచి ఉంటది. ఎప్పుడప్పుడు కుటుంబాలను పడేద్దామా, ఎప్పుడెప్పుడు నాశనం చేద్దామా, ఎప్పుడెప్పుడు మన అవమాన పాలుగా చేద్దామా అని దుష్టుడు కాచుకొని ఉంటాడండి. కాబట్టి జీవము గల దేవుని పోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైన ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకొనడి. కాబట్టి ఇటువంటి లోకంలో మనం జీవిస్తున్నప్పుడు లోకంలో జరిగే పరిస్థితులన్నీ మనము చూస్తున్నామండి. ప్రతిరోజు ఎంతో భయంకరమైన వార్తలు మనం వింటున్నాము. ముఖ్యముగా క్రైస్తవులు మనము, దేవుని చేత ముద్రింపబడిన మనము, ఆయన శిలువ రక్తము చేత మనము ఎన్నుకొనబడిన మనము ఇంకా ఎక్కువగా నామాన్ని కనపరుస్తూ, మనమే కాదు మన జనరేషన్, మన తరతరములు, మన బిడ్డలు కూడా ఇంకా ఎక్కువగా ఆయన నామాన్ని గణపరుస్తూ, ఆయన సేవిస్తూ, ఆయన దృష్టికి అంగీకారం ఉండాలని మనము ప్రతిరోజు యవనస్తుల కొరకు మనం చాలా చాలా భారంతో మనం ప్రార్థన చేయాలండి. నిజముగా బిడ్డలు చాలా మంది తొట్టిల్లిపోతున్నారు. చేయరాని కార్యాలు చేసి దేవుని దృష్టికి నీచుగా భయంకరమైన పరిస్థితులు బిడ్డలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి
మనం ఎక్కువగా యవనస్తుల కొరకు దేవా ఇటువంటి లోకంలో తండ్రి మా బిడ్డలు జీవిస్తుండగా తండ్రి దుష్టుడికి ఏ అధికారం లేకుండా బిడ్డల చుట్టూ ఎల్లప్పుడూ ప్రభా నీ కంచి వేయి తండ్రి నాయన, నీ కాపున నీ భద్రత దయచే తండ్రి, నీ సత్యాన్ని వాళ్ళకి బయలుపరచు ప్రభా నాయన, మంచి యోగ్యులుగా నమ్మకస్తులుగా ఈ లోకంలో జీవించి మంచి గోధుమల వలె తండ్రి నాయన ఫలభరితమైన జీవితాల వల్ల జీవించే భాగ్యాన్ని దయచే ప్రభా అని మనం ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా మన ప్రార్థనలు వింటాడు. సరైన మార్గంలో వాళ్ళ దేవుడు మన బిడ్డల్ని నడిపిస్తాడు. ఎందుకంటే ఎట్టి పరిస్థితులు కూడా వాళ్ళు పడిపోకుండా ప్రతి నిమిషం వాక్యంతో ప్రార్థనతో స్థిరమైన పునాది వాళ్ళు వేసుకుంటేనే ఈ లోకములో వాళ్ళ దుష్టుని ఎదిరించే శక్తిని దేవుడు మన బిడ్డలకి దయచేస్తాడండి. కాబట్టి ముఖ్యంగా మనం చేయాల్సింది యవనస్తుల కొరకు, ఎందుకంటే వాళ్ళు రాబోయే తరంలో వాళ్ళు భయంకరమైన రోజులు వాళ్ళు ఎదుర్కొని పోతుండగా ముఖ్యంగా వాళ్ళందరి కొరకు మన బిడ్డలందరి కొరకు యవనస్తుల కొరకు మనం ఎక్కువగా ప్రార్థన చేస్తూ దేవా వాళ్ళ డిగ్రీలు సంపాదించుకోవాలా ప్రభా, వాళ్ళు అక్కడ సంపాదించాలా తండ్రి, ఈ ఊరికి వెళ్ళాలా ప్రభా, వాళ్ళకి అన్ని లక్షల జీతం రావాలా, అది ముఖ్యం కాదండి. అన్నిటికన్నా పైగా దేవుని యొక్క రక్షణ మార్గంలో వాళ్ళ బిడ్డలు ఎదుగుతున్నారా లేదా అని మనం గమనించుకొని ప్రతి దినము భారంతో కన్నీటితో మనం వారి కొరకు విజ్ఞాపన చేసినట్లయితే దేవుడు తప్పకుండా బిడ్డల చుట్టూ కంచి వేస్తాడు. తన కాపులు తన భద్రత దయచేసి ఈ లోకయాత్రలో సురక్షితమైన ప్రయాణం దేవుడు వాళ్ళకి దయచేసి వాళ్ళు జీవించినంత కాలము ఇంకా ఎక్కువగా ఆయన నామాన్ని గణపరుస్తూ దేవునికి మహిమకరంగా జీవించే భాగ్యాన్ని కూడా దేవుడు బిడ్డలకి దయచేస్తారండి. కాబట్టి మొట్టమొదటిగా మనం సంపాదించుకోవాల్సింది వాక్యం అనే విత్తనము శ్రేష్టమైన విత్తనము. అది బాగా స్ట్రాంగ్ గా ఉంటేనే అది ఫలిస్తుంది. మనము అది ఏ మట్టి అయినా ఏదైనా మనం దాని గురించి మనం ఆలోచించగానే విత్తనము బాగుంటే అది వేసిన వెంటనే కొన్ని రోజులైన తర్వాత మనం ఎదురు చూస్తా ఉంటాము, అది పైకి వస్తుందా లేదా, అది ఫలిస్తుందా లేదా, అది చిగురిస్తుందా లేదా అని మనం దాని గురించి మనము ఎంతో జాగ్రత్త మనం తీసుకుంటాము. కాబట్టి ఆ వాక్యం అనే విత్తనము మనలో ఉంటే ప్రతి దినము మనం నూతన ఆత్మతో, నూతన శక్తితో, నూతన పునరుద్ధానపు బలముతో ఆయన నామాన్ని గణపరిచే భాగ్యాన్ని కూడా దేవుడు మనకందరికీ ఆయన దయచేస్తారండి. కాబట్టి ఈ వాక్యం అనే విత్తనము చాలా ముఖ్యమైనది. పొలము కొనేటప్పుడు మనం మట్టిని చూడము, అంతకంటే విత్తనం యొక్క నాణ్యతను మనం చూస్తాము. ఎలాంటి మట్టి అయినా విత్తనము స్ట్రాంగ్ గా ఉంటేనే తగిన సమయంలో అది ఫలించి ఎదుగుతుంది. అందుకే యేసు ప్రభు కూడా మరి ఉపమాన రీతిగా మత్తయి సువార్త 13:24 పరలోక రాజ్యాన్ని ఆయన అక్కడ బయలుపరుస్తాడు తన శిష్యులకి. పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు కూడా విత్తిపోతాడు. గోధుమలు ఎదిగినప్పుడు గురుగులు కూడా ఎదుగుతాయి. అప్పుడు 27వ వచనంలో నీ పొలములో మంచి విత్తనము నీ విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగారు. ఇది శత్రువు చేసిన పని. ఎంత క్లియర్ గా ఉంది చూడండి బైబిల్లో. గోధుమలు మనం విత్తినప్పుడు దానితో పాటు కూడా అక్కడ ఆ యజమానుడు మరి గోధుమలు విత్తిన తర్వాత వెళ్ళి నిద్రపోయిన తర్వాత శత్రువు వచ్చి వెంటనే గురుగులు కూడా అక్కడ విత్తినట్టు మనం చూస్తున్నాము. పొద్దున లేసి చూస్తున్నప్పుడు అక్కడ గోధుమలతో పాటు గురుగులు కూడా ఎదుగుతున్నట్లు ఆయన గమనించినప్పుడు ఎట్లొచ్చింది ఈ గురుగులు అన్నప్పుడు ఇది శత్రువు చేసిన పని. కాబట్టి రెండింటిని ఎదగనీయుడి, కోత కాలము వరకు వేచియుండుడి. కోత కాలము వరకు అంటే ఆయన తీర్పు దినము ఒకటి ఉంది, ఆయన న్యాయ తీర్పు ఒకటి ఉంది. ఆయన పుట్టినప్పుడు గొర్రె పిల్లగా వచ్చాడు, ఇప్పుడు ఒక కొదమ సింహముగా వచ్చి ఆయన సింహాసనం మీద ప్రతి ఒక్కరికి ఆయన న్యాయము తీర్చడానికి ఆయన వస్తున్నాడు. కాబట్టి కోత కాలము ఒకటి ఉంది. ఆ సమయంలో ఆయన తీర్పు తీర్చి ప్రతి మానవునికి తగిన జడ్జిమెంట్ ఆయన ఇచ్చి తన రాజ్యంలో చేర్చుకున్న వాళ్ళని చేర్చుకుంటాడు. ఇంకొక స్థలం కూడా ఉంది, అది ఆరిని అగ్ని. అక్కడ తన దుష్టుల్ని ఆయన సాతాను బిడ్డల్ని అక్కడ పడేస్తాడు. కాబట్టి మంచి విత్తనము వచ్చి రాజ్య సంబంధులు, మంచి విత్తనము విత్తుటకు మనుష్య కుమారుడు, గురుగులు వచ్చి దుష్టుని సంబంధులు. వాటి విత్తనము అపవాది, గురుగులేమో అపవాది. కోత కోయేవారు దేవదూతలు.
ఇంత మందిని ఆయన మనకి బయలుపరుస్తున్నాడు. మంచి విత్తనము, దాని తర్వాత మనుష్య కుమారుడు, గురుగులేమో దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన వారు అపవాది, కోత కోయవారు దేవదూతలు. కాబట్టి ఇన్ని పనులు ఉంటాయి, ఇంతమంది ఉంటారు, ఇంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు. చివరి కాలములో, కోత కాలములో నేను చేసే పని నేను చేస్తాను అని ప్రభువు మనకి బయలుపరుస్తున్నాడు. కాబట్టి మనము చేయవలసింది ప్రతిరోజు ఆయన వాక్యం అనే విత్తనమును మన హృదయములో స్ట్రాంగ్ గా నాటబడి, దేవా నీవు నీరు కట్టు ప్రవ్వా, నీవు ఫలింపజేయి ప్రవ్వా, తగిన సమయంలో తండ్రి మేము తండ్రి ఇటువంటి భయంకరమైన లోకలు మేము జీవిస్తున్నప్పుడు మా చుట్టూ ఎన్నో పరిస్థితులు ప్రభా తారుమారైనా కూడా నువ్వున్నావు ప్రభా, నువ్వు పడవేసే దేవుడు కాదు తండ్రి నాయన, స్థిరమైన పునాది మాకు దయచేతండి, ఇంకా ఎక్కువగా నీ నామమును గణపరుస్తూ ప్రభా అందరికి తండ్రి నేను ఒక గొప్ప వెలుగు బిడ్డలుగా నీ నామమును గణపరిచే బిడ్డలుగా మా జీవితాన్ని స్థిరపరచు ప్రభా అని మనం ప్రార్థించినట్లయితే తప్పకుండా ఆయన మనతో ఉంటాడు. మా ప్రతి విషయములో మన ఆర్తధ్వని విని తగిన సమయంలో ఆయన గొప్ప కార్యాలు మన జీవితంలో ఆయన చేస్తాడండి. కాబట్టి మొట్టమొదటిగా మనం చేయవలసింది విత్తనము అనే వాక్యాన్ని మనము సంపాదించుకోవాలా. రెండవదిగా మనం చూస్తున్నట్లయితే బాగా దున్నబడిన జీవితము, హృదయాలు బాగా దున్నబడాలా. ఆ దున్నబడినప్పుడే తప్పకుండా లోతైన అనుభవంలోనికి మనం వెళ్తాము. తప్పకుండా ఆ విత్తనము ఫలిస్తుంది. తగిన సమయంలో మంచి ఫలములు మనము చూడగలమండి. అందుకే దావీదు మహారాజు 139వ అధ్యాయము చివరి వచనములో అంటాడు, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకునము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందునేమో చూడము అంటాడు అక్కడ. నిజమేనండి, నిత్య మార్గమున నన్ను నడిపించము. ఎప్పుడు నిత్య మార్గము మనం సంపాదించుకుంటామంటే మొదట నీకు ఆయాసకరమైన మార్గం అనేది తీసేయి ప్రభా నాయనా, నన్ను పరిశోధించి నన్ను తెలుసుకో ప్రభా నాయనా, నన్ను బాగా దున్ను ప్రభా నాయనా. ఇటువంటి మాలిన్యమైన లోకం మేము జీవిస్తున్నప్పుడు ఎన్నో పరిస్థితులు ప్రభా మా చుట్టూ ఆవరించినప్పుడు ఎట్టి పరిస్థితులు కూడా తండ్రి నాయన మేము దుష్టునికి లొంగిపోకుండా అనుక్షణము ప్రభా నీ వైపు చూస్తూ నీ చిత్తమును గురితిరిగే భాగ్యం మాకు దయచేయి ప్రభా మనం ప్రార్థించినట్లయితే తప్పకుండా దేవా నిత్య మార్గం నడిపించు ప్రభా అంటే నిజముగా ఆయన మన దక్షిణ హస్తంతో తన బాహుబలంతో మనల్ని నడిపించి మనల్ని ఆదుకొని ఆదరిస్తాడండి. అందుకే దేవా నీకు ఆయాసకరమైన మార్గం నన్ను తీసే ప్రభానైనా, నా హృదయాన్ని పరిశోధించి తెలుసుకో ప్రభానైనా, ఎట్టి మాలిన్యము ఎట్టి కలుషము ఏదైనా నీకు ఆయాసకరంగా ఉంటే తప్పకుండా దాన్ని తీసివేయి ప్రభా అని మనం ప్రార్థించినట్లయితే ప్రతిదినము నూతన వాత్సల్యముతో నూతన దేవులతో ఆయన కాపుదల ఆయన భద్రత తప్పకుండా దేవుడు మనకి దయచేస్తాడు. అందుకే యేసు ప్రభు కూడా మొట్టమొదటిగా బాప్తిస్మ యోహాను కూడా మొట్టమొదటిగా వచ్చినప్పుడు ఆయన మొట్టమొదటిగా చేసిన ప్రసంగం ఏంటంటే, మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి. మారు మనసునకు తగిన ఫలము ఎప్పుడు వస్తుంది? మారు మనసు అంటే బాగా తవ్వినప్పుడే, మంచి నేలగా ఉన్నప్పుడే, అప్పుడే మంచి ఫలములు మనము పొందుకుంటామండి. యేసు ప్రభు కూడా మరి లోకానికి వచ్చినప్పుడు పరలోక రాజ్య మర్మములు ఆయన బోధించినప్పుడు మారు మనస్సును గురించి ఆయన మొట్టమొదటిగా ఆయన బోధించాడండి. పరలోక రాజ్యము ఒకటి ఉంటది, అక్కడ నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, నాతో కూడా ఉండాలంటే మీరు ఏమేమి చెయ్యాలా, ఈ లోకములో మీరు వేటిని సంపాదించుకోవాలా, ఎలాగ నా దృష్టికి మీరు అంగీకారంగా జీవించాలా అని ఆయన మన కొరకు ఒక పరలోక రాజ్యాన్ని ఆయన మన కొరకు సిద్ధపడుస్తున్నానండి. కాబట్టి మారు మనసు ఎప్పుడు వస్తుందంటే అది బాగుగా త్రవ్వబడినప్పుడే. దేవుని భయం ఉంటేనే మనము నీతిమంతులుగా తీర్చబడము. ఆయన త్రవ్వితేనే, ఆయన త్రవ్వకపోతే మనము ఈ లోకంలో నీతిమంతులుగా మనం తీర్చలేము. అందుకే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 19వ వచనం, సామెతల గ్రంథము 28:19లో తన పొలము సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతంత కాదు. ఎంత శ్రేష్టమైన వాక్యాన్ని మరి అక్కడ సొలొమోను మహారాజు చెప్తారండి. తన పొలమును సేద్యము చేసుకుని వానికి కష్టపడాలండి. పొలం అనేది ఒక పరలోక రాజ్యముతో సమానము.
అది సేద్యము చేయబడితేనే, దానికి కావలసిన పనంతా ప్రతిరోజు మనము చేస్తేనే కడుపు నిండా అన్నము దొరుకును. కడుపు నిండా అన్నము దొరుకును. వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతంత కాదు. నిజమేనండి. ఆ పొలాన్ని మనం సేద్యం చేసుకోకుండా లోకం వైపు తిరిగి లోక ఆశలన్నీ మనం సంపాదించుకుంటే తప్పకుండా పేదరికం అనుభవిస్తూ దేవునికి దృష్టికి మనము దూరం అయిపోతామండి. కాబట్టి బాగా త్రవ్వబడినప్పుడే, అందుకే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనంలో కూడా మనం చూస్తున్నాము. నేను మీ పక్షమున ఉన్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. ఆయన మన పక్షంగా ఉన్నాడండి. ఆయన పక్షంగా మనం ఉండి ఆయన ఏం చేస్తాడంటే, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. ఆయన దున్నుతేనే, ఆయన శ్రేష్టమైన వాక్యాన్ని మన హృదయంలో నాటబడితేనే మనము ఫలభరితమైన జీవితాలు మనము జీవించగలం. ఎందుకంటే ఆయన మన పక్షముగా ఉన్నాడు. ఆయన మన తట్టు తిరిగి దున్నినప్పుడే, ఆ విత్తనము వేసినప్పుడే శ్రేష్టమైన ఫలభరితమైన జీవితాలు మనం ఈ లోకములో జీవించి అనేకులకు తండ్రి ఒక గొప్ప మాదిరికరమైన జీవితాన్ని మనము జీవించగలమండి. కాబట్టి మనం ఎప్పుడెప్పుడు దేవుని దగ్గరికి వెళ్తామో సాతాను కాచుకునే ఉంటది. కాబట్టి గోధుమలు మంచి విత్తనములు, కానీ గురుగులు అవి కోయబడి అవి పారవేయబడతాయి. అదే విధముగా సాతాను కూడా ఎప్పుడెప్పుడు పడేద్దామా, ఎప్పుడెప్పుడు మన నాశనం చేద్దామా అని చూచినప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దానికి లొంగిపోకుండా దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని మనం ధరించుకుంటేనే శ్రేష్టమైన గోధుమల వలె ఫలభరితమైన జీవితాలు మనం ఈ లోకంలో జీవించి ఆయన నామాన్ని కనపరిచే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తాడండి. కావున మన పొలము శ్రేష్టమైనది కాబట్టి దేవుడు మంచి విత్తనము కలిగి మంచి పంటని ఆయన దయచేస్తాడండి. కాబట్టి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్య విత్తనమని మనము సంపాదించుకోవాలా. రెండవదిగా బాగా సేద్యము చేయబడాలా, దున్నబడాలా. మూడవదిగా మనం చూసినట్లయితే ఎట్టి పరిస్థితులు కూడా మనము గురుగులకి భయపడకూడదు. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఎన్నో విధములుగా ఎన్నో ఆటంకాలు, ఎన్నో శోధనలు ఎన్ని వచ్చినా కూడా ఎట్టి పరిస్థితులు కూడా మనము గురుగులకి మనం భయపడకూడదు. ఎందుకంటే శ్రేష్టమైన విత్తనము గోధుమల వల్ల మనం ఉన్నాము కాబట్టి, స్థిరమైన పునాది మనం వేసుకున్నాము కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా మనం గురుగులకి మనం భయపడకూడదు. అందుకే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో కూడా దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎప్పుడైతే దేవునికి లోబడి జీవిస్తామో అప్పుడే దుష్టుడు మన యొద్ద నుంచి వాడు పారిపోతాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించున్న యేసు వైపు చూచుచు. చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి, ఎన్నో వస్తాయి, ఎన్నో శోధనలు వస్తాయి. కుటుంబ విషయంలో, బిడ్డల విషయంలో, సమాజంలో, సంఘములో ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో సమస్యలు ఇచ్చినా కూడా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించున్న యేసు వైపు మనం చూచినట్లయితేనే, దేవా మా సమస్యలకన్నిటికీ పరిష్కారం నీవే ప్రభువా నాయనా, నువ్వు ఒక్కడవే తండ్రి దేవా, నడిపించే దేవుడు తండ్రి నాయనా, ఇరుకు మార్గంలో వెళ్ళెత్తినప్పుడు తండ్రి నాయనా మా మార్గంను సరళం చేసే దేవుడు నువ్వే ప్రభువా నాయనా, దేవా తొట్టిల్లిపోకుండా మమ్మల్ని నిలబెట్టే దేవుడు నువ్వే ప్రభువా అని మనం ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా ఈ లోకంలో మనకి సురక్షితమైన జీవితం దయచేస్తాడు. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా మనము గోధుమలు కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా మనం గురుగులకి మనము భయపడనక్కరలేదు. ఆయన మనతో ఉన్నాడు, మనల్ని నడిపించే దేవుడు. మంచి పొలములో మనం ఉన్నాము కాబట్టి మన ప్రభువు మంచి విత్తనము వేసి మనల్ని సేద్యము చేసి ఆయన తన బిడ్డలుగా మనల్ని మార్చుకుంటాడండి. ఇది మూడవది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము గురుగులకి మనము భయపడకూడదు. నాలుగవదిగా మనం చూసినట్లయితే మంచి ఫలములు రుజువు చేయడము. మంచి ఫలాల్ని మనం ఎట్లా రుజువు చేయాలా అంటే, ఒక చెట్టుని మనం చూసినప్పుడు
ఒక చెట్లో ఎన్నో ఫలాలు ఉంటాయి. ఆ ఫలము ద్వారా మనము ఓహో! ఇది మంచి చెట్టు. తప్పకుండా ఈ కాయలు గూడా బాగుంటాయి. రుచిగా ఉంటాయి అని మనము తిని చూస్తేనే అప్పుడే మనం తెలుసుకుంటాము ఆ చెట్టు యొక్క విలువ, ఆ ఫలం యొక్క విలువ. కాబట్టి మనం గూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన ఫలాలు ఎలాగుంటాయి? మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మనతో పనిచేసే వాళ్ళు, మన గ్రామస్తులు, మన మనము నివసించే ప్రదేశంలో మనల్ని చూచినప్పుడు మన మాటలు, మన క్రియలు ప్రతి విషయంలో మనము దేవుని దృష్టికి అంగీకారంగా జీవిస్తేనే అప్పుడే మంచి ఫలభరితమైన జీవితాలు మనము జీవించగలము. మనం అనుకుంటాము ప్రతి వారం గుడికెళ్తున్నాము, వాక్యం చదువుతున్నాము, కానుకలేస్తున్నాము, సంఘానికి సభ్యులుగా ఉన్నాము అని మనం అనుకుంటాము. కానీ మనము ఎటువంటి ఫలములు మనము కలిగి ఉన్నాము? దేవుని దృష్టికి మన దృష్టి వేరు, దేవుని దృష్టి వేరు. కాబట్టి ఆయన దృష్టికి మనం అంగీకారంగా, యోగ్యులుగా మనం జీవిస్తున్నామా? మంచి ఫలములు మనం కలిగి ఉన్నామా? అని మనము ప్రతిరోజు మనల్ని మనము పరీక్షించుకోవాలని. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో శ్రేష్టమైన ఒక వాక్యం ఉంటదండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో, మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండికొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. పౌలు గారు చెప్తారండి, మన ప్రేమ ఎలా ఉండాలండి? తెలివితో సకల విధములైన అనుభవ జ్ఞానముతో. అనుకుంటాము ఒకరికి సహాయం చేస్తే అది దేవుని ప్రేమ అనుకుంటాము, కానీ అది అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని. మనం చేసే కార్యాలు, మన విశ్వాసము, మన జీవితము ప్రతిరోజు అంతకంతకు అభివృద్ధి పొందాలా. అభివృద్ధి పొందినప్పుడే దేవునికి మహిమ, అప్పుడే మనము దేవునికి స్తోత్రములు చెల్లించగల బద్దులమై ఉన్నాము. అది ఎలాగుండాలండి? యేసుక్రీస్తు వలనైనా నీతి ఫలములతో నిండుకొనిన వారై, నీతి ఫలములతో. ఆ ఫలాలు మనము ఎటువంటి విత్తనము మనం వేస్తున్నాము, ఎటువంటి ఫలములు మనం కలిగి ఉన్నాము, దేవుడు మన దగ్గర చూసేది నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినము వరకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించున్నాను. కాబట్టి నిష్కపటులుగా నిర్దోషులుగా జీవిస్తేనే మంచి నీతి ఫలములు కలిగి మనము ఫలభరితమైన జీవితాలు మనం జీవిస్తామండి. కాబట్టి 4వదిగా మనం చూసినట్లయితే మంచి ఫలములను రుజువుపరచుట. కాబట్టి ప్రతి దినము దేవా నైనా నువ్వు రాకడ బహు సమీపంగా ఉన్నది ప్రభువా. నైనా లోకంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఎంతో భయంకరమైన పరిస్థితులు ప్రభువా. ఎంతో మంది కుటుంబాల కన్నీరు, దుఃఖము, వేదన తండ్రి నాయన. ఎంతో మంది తండ్రి నేను అకస్మాత్తుగా మరణిస్తున్నారు ప్రభువా. కానీ నాయన నువ్వు మాకు జీవమిచ్చి ఇంతవరకు ప్రభా నైనా మమ్మల్ని కాచి కాపాడుతున్నామంటే దేవా ఇది కేవలము తండ్రి నీకు ఉచితమైన కృప, ప్రేమ, దైన్యత ప్రభా. మేము జీవించినంత కాలము తండ్రి నాయన నీ దృష్టికి ప్రభా మేము నిష్కపటులుగా నిర్దోషులుగా మేము జీవించాలని దేవా నీ యొక్క కోరిక ప్రభా. నైనా నీ రాకడ బహు సమీపంగా ఉన్నది తండ్రి నాయన. ఒక్కొక్క రోజు మమ్మల్ని మేము పరిశోధించుకొని నీ సన్నిధిలో ప్రభా మేము నిర్దోషులుగా జీవించే భాగ్యం మాకు దయచేయి ప్రభా. నైనా నీ రాకడ ఎప్పుడో మాకు తెలియదు నాయన. ఏదైనప్పటికీ, ఎంత ఆలస్యమైనప్పటికీ ప్రభా ప్రతి దినము తండ్రి నాయన మా జీవితాలను మేము స్థిరపరచుకోవడానికి, నీ దృష్టికి మేము అంగీకారంగా జీవించడానికి ప్రతి రోజు తండ్రి నీతి ఫలములు కలిగి తండ్రి నాయన ఇంకా ఎక్కువగా ప్రభా నీకు సమీపంగా జీవించి మా యొక్క విశ్వాసాన్ని మేము అంతకంతకు అభివృద్ధి పరచుకొని ప్రభా నాయన ఎల్లవెళ్ళ తండ్రి నాయన తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో ప్రభా నాయన మేము నీ దృష్టికి మేము అభివృద్ధి పొందాలని నీ యొక్క ఉద్దేశము తండ్రి నాయన. కాబట్టి తండ్రి నీ రూపములో నీ పోలికలో మమ్మల్ని చేసుకున్నావు తండ్రి నాయన. ఇంతవరకు లోక యాత్రలో నీ మాకు చాలని దేవుడుగా, నమ్మదగిన దేవుడుగా ఉన్నావు ప్రభా నాయన. మంచి ఫలములు కలిగి తండ్రి అనేకులకు తండ్రి ఒక ఆశీర్వాదకరంగా నీ నామమునకు మహిమకరంగా జీవించే భాగ్యం మాకు దయచేయి ప్రభా అని మనం ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా మంచి నీతి ఫలములతో ఆయన మనల్ని నడిపిస్తాడండి. కాబట్టి మన దేవుడు ఎల్లప్పుడూ మన పక్షముగా ఉంటాడు. అందుకే అక్కడ ఇందాక మనం చదివినట్టు యెహెజ్కేలు గ్రంథంలో నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి
విత్తబడుదురు. ఆయన దున్నుతేనే, ఆయన విత్తనం వేస్తేనే అప్పుడే మనం మంచి ఫలములుగా ఫలిస్తామండి. కాబట్టి తప్పకుండా తప్పకుండా ఆయన మన పక్షంగా ఉంటాడు. ఫలభరితమైన జీవితాలు కూడా దేవుడు మనకి దయచేస్తాడండి. ఈ లోకములో మరి దేవుని యొక్క సృష్టిని చూచినప్పుడు నాకెంతో ఆశ్చర్యం వేస్తది. ఆయా సమయాల్లో, ఆయా కాలములో మరి నోవాహు దినముల్లో ఆయన దేవుడు ఒక మాట అంటాడు. ఆదికాండము 8వ అధ్యాయము 22వ వచనములో, ఆదికాండము 8వ అధ్యాయము 22వ వచనంలో, భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతాకాలములను, రాత్రింబగళ్ళు ఉండక మానవని తన హృదయములో అనుకోనేను. ఎన్ని రకములైన కాలాలు దేవుడు మనకి దయచేశాడండి. అసలు ఒక్కొక్కటి అనుకుంటే ఈ 12 నెలలు కూడా దేవుడు ఎంత ఆశ్చర్యకరంగా నడిపిస్తున్నాడండి. మరి కోతకాలము, శీతోష్ణము, వేసవి కాలము, శీతాకాలము, ఇన్ని కాలాలు దేవుడు దయచేసి రాత్రింబగలు దయచేసి మానవుడికి కావలసిన ప్రతి విధమైన అవసరాలు కూడా ఆయన దయచేస్తున్నాడు. ఆ కాలాలు తగినట్టుగానే ఆ పండ్లు కూడా మనం చూస్తున్నామండి. ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో ఆ కాలాల బట్టి మరి రకరకములైన పండ్లు కూడా దేవుడు సృష్టించాడండి. అవన్నీ మానవుడు తిని తృప్తి పొంది ఆయన నామాన్ని గణపరచాలనే దేవుని యొక్క ఉద్దేశము. ఒక ఇంట్లో ఒక నలుగురుంటే నలుగురు అందరు కలిసి ఒకే పండుని ఇష్టపడరండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్, ఒకరికి అది కావాలంటారు, ఒకరు ఇది కావాలంటారు. కాబట్టి మనం అంగడికి వెళ్ళినప్పుడు మనం చూసుకుని, ఓహో వాళ్ళకి అది ఇష్టమా ఆ పండ్లు కొనాలా, వీళ్ళకి ఇది ఇష్టమా ఈ పండ్లు కొనాలని రకరకములైన పండ్లు కొన్నప్పుడు అది ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు తిని తృప్తి పొందిన తర్వాత అది చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది అంటారు వాళ్ళు. అందుకే ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచి, ఒక్కొక్క ఇది ఉంది. కాబట్టి మనము కూడా దేవుని దృష్టికి ఆయన రుచికరమైన పాత్రలుగా మనం ఈ లోకంలో జీవించి మంచి ఫలములు కలిగి జీవించాలనే దేవుని యొక్క ఉద్దేశము. దేవుడు ఎల్లప్పుడు ఆయన మనతో ఉండాలా, మనం నడిపించాలా, ఆయన మంచి ఫలములు మనం కలిగి జీవించి ఆయన నామాన్ని గణపరచాలనే దేవుని యొక్క ఉద్దేశం అండి. అందుకే ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయం మనం చదువుతున్నట్లయితే ఎన్నో ఉపమానాలు దేవుడు మరి ఇక్కడ బయలుపరిచాడు. కానీ ఇక్కడ ఈ అధ్యాయంలో యేసు ప్రభు ఎన్నోసార్లు ఆ గోధుమల గురించి, ఆ గురుగుల గురించి ఆయన వివరించిన తర్వాత కూడా మరలా 24వ వచనములో ఆయన మంచి విత్తనముల గురించి బోధించిన తర్వాత మరలా ఇదే 13వ అధ్యాయము 36వ వచనం వచ్చినప్పుడు మరలా అక్కడ ఆయన జనసమూహమును పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పొలములోని గురుగులను గూర్చి ఉపమానం మాకు తెలియజెప్పమని మరలా వచ్చి ఆయన ముందు చెప్పేస్తాడు. ఆ ఉపమానం గురించి ఒక వివరాలన్నీ బోధించిన తర్వాత మరలా ఆయన జనసమూహమును పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమానము మాకు తెలియజెప్పమని ఆయన అడుగుతారు. అప్పుడు ఆయన ఇట్లా అంటాడు. అప్పుడు ఆయన ఇలాగ వాళ్ళకి చెప్తాడనమాట. ఇది ఎక్కడ నుంచి ఉంటదంటే ఇదే మత్తయి సువార్త 13వ అధ్యాయము 37వ వచనం నుంచి మనము చూడగలము. 37వ వచనము. అందుకైనా ఇట్లా నేను మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. ఆమేన్. వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయవారు దేవదూతలు, గురుగులు ఎలాగ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడెను అలాగే యుగ సమాప్తి యందు జరుగును. ఆమేన్. థ్యాంక్స్ అమ్మా. ఇక్కడ ఎంత క్లియర్ గా ఫస్ట్ అసలు దేవుడు ప్రభు అయిన యేసు ప్రభు మరి అక్కడ 13వ అధ్యాయము 24వ వచనంలో ఆల్రెడీ చెప్పి ముగిస్తాడు ఈ ఉపమానం. మరలా ఆయన జన సమూహమును పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా మరలా శిష్యులు ఆయన గురుగుల గురించిన ఉపమానము మాకు తెలియజెప్పమని అడిగినప్పుడు అప్పుడు మరలా ఆయన చెప్తాడు. ఇక్కడ ఈ గురుగులు గోధుమల గురించి ఆయన వివరిస్తాడు. ఇక్కడ మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు,
వాటిని విత్తిన శత్రువు అపవాది ఎంత క్లియర్ గా గోధుమల గురించి గురుగుల గురించి ఆయన వివరిస్తాడు. గోధుమలేమో రాజ్య సంబంధాలు, గురుగులేమో దుష్టుని సంబంధాలు. కాబట్టి ఇద్దరికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. ఇద్దరు ఏ మార్గాలకు వెళ్తారు, ఏ స్థలాలకు వెళ్తారు. కోత కాలంలో ఇదంతా జరుగుతుంది. దేవదూతలు వస్తారు, వాళ్ళు ఈ పని చేస్తారని ఎంత వివరముగా ఆయన తన శిష్యులకు చెప్తారండి. అందుకే ఈ 43వ వచనంలో శ్రేష్టమైన వాక్యం ఒకటి ఉంటది. 43వ వచనంలో, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. మంచి గోధుమల వలె, మంచి పొలము వలె, మంచి విత్తనముల వలె మనం ఉండినప్పుడే నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. సూర్యుని వలె అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి దయచేస్తాడండి. అసలు ఆ ప్రకటన గ్రంథము చదువుతున్నప్పుడు నాకు భలే ఆశ్చర్యం వేసేది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 23వ వచనంలో, ఆ పట్టణంలో ప్రవేశించుటకై ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుతున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. అక్కడ 22వ అధ్యాయం 5వ వచనంలో, రాత్రికి ఎన్నడను ఉండదు, దీపకాంతి అయినను సూర్యుని కాంతి అయినను వారికి అక్కరలేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగయుగములు రాజ్యం చేయుదురు. అంత చెప్పిన తర్వాత అక్కడ సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు, వెలుగక్కర్లేదు అని చెప్పిన తర్వాత మనము మాత్రము ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనంలో, నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశించుదురు. మనము మాత్రం ఆయన రాజ్యంలో సూర్యుని వలె ఉంటాం. అసలు అక్కడ సూర్యుడు అక్కర్లేడు, చంద్రుడు అక్కర్లేదు. కానీ ఆయన కొరకు జీవించేవారు, ఆయన కొరకు నీతి ఫలములు ఫలించేవారు తప్పకుండా ఆయన రాజ్యంలో మనమందరము సూర్యుని వలె మనము తేజరిల్తామండి. కాబట్టి ఈ రోజు మరి ప్రభు ఆ గోధుమల గురించి గురుగుల గురించి ఎంత చక్కగా మరి తన శిష్యులకు ఆయన వివరించి చెప్పాడండి. మనం కూడా ఇటువంటి లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఎంతో భయంకరమైన పరిస్థితులు మన చుట్టూ ఆవరించినా కూడా మంచి ఫలములు కలిగి, మంచి విత్తనములు కలిగి ఆ గోధుమల వలె మనం ఉన్నప్పుడైతే తప్పకుండా ఆయన రాజ్యాన్ని కూడా మనం స్వతంత్రించుకునే భాగ్యాన్ని దేవుడు తప్పకుండా దయచేస్తాడు. ఇదే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 30వ వచనంలో మనం చూసినట్లయితే, కోత కాలము వరకు రెండింటిని ఎదుగనీయుడి, కోత కాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టెలు కట్టి గోధుమలను నా కొట్లలో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదున నేను. ఎంత చక్కగా రెండింటిని ఆయన వివరించి, అక్కడ కోతకాలం వచ్చినప్పుడు ఆయన చేసే పని ఏంటంటే ఆ గురుగులను మాత్రము కాల్చివేయడానికి, కట్టెలు కట్టి కాల్చివేయడానికి, గోధుమలు మాత్రము కొట్లలో చేర్చడానికి ఆయన చేసే పని, కోతకాలములో ఆయన చేసే పని. కాబట్టి ఆయన తీర్పు దినము వరకు ఆయన చేసే కార్యము ఇది ఒక్కటే. గురుగులను మాత్రము కట్టెలు కట్టి కాల్చివేయడానికి, గోధుమలు మాత్రము కొట్లలో చేర్చి అక్కడ పెట్టడానికి. కాబట్టి మనమందరము ఆ గోధుమల వలె శ్రేష్టమైన ఫలములు కలిగి, ఆయన ఫలములో మంచి విత్తనములు కలిగి శ్రేష్టమైన జీవితం మనం జీవించి ఆయన నామాన్ని కనపరిచే భాగ్యాన్ని దేవుడు తప్పకుండా మనకి దయచేస్తారండి. కాబట్టి గోధుమలు గురుగులు ఈ రెండింటి విషయంలో కానీ మనం ఆలోచించినాము. మొట్టమొదటిగా విత్తనం అనే వాక్యాన్ని మనం సంపాదించుకోవాలా, రెండవదిగా బాగా దున్నబడిన పొలముగా ఉండాలా, మూడవదిగా గురుగుల గురించి మనం ఎప్పుడు కూడా మనము బాధపడకూడదు, నాలుగవదిగా మంచి ఫలములు కలిగి ఉండే భాగ్యాన్ని దేవుడు మనకి దయచేస్తారండి. కాబట్టి ఆయన రాజ్యములకు వారసులుగా తీర్చబడి నిత్యం ఆయనతో సంతోషించే భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి దయచేసి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. మంచి విత్తనము గురుగులు. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు వారు పరులను బయట పారవేస్తారు. అక్కడ ఏడుపును కళ్ళు కొరుకుటై ఉండును. ఆరని
నరకాగ్ని పాలైపోతారు. గురువులు ఇంతకాలము పరిశుద్ధులతో పాటు ఎదుగుతారు, వారికి సారము కలుగుతుంది, వారు పచ్చగా ఉంటారు. వారి అంతము ఆరని నరకాగ్ని, 7 పండ్లు కొరుకుటయు ఏడుచుటయు. ఇక్కడ గురువు చావదు, అగ్ని ఆరదు. ఆ గురువుల అంతము ఎంత భయంకరము. చక్కని వాక్యపడి తెలియచేసిన అమ్మగారికి వందనాలండి. ఈరోజు షాడోల్లో ఉన్నాను. నిన్న కట్నీ అనే ప్రాంతానికి, మధ్యప్రదేశ్లో కట్నీ అనే ప్రాంతం ఉన్నది, అక్కడికి వెళ్ళాను. మళ్ళీ సాయంకాలం వచ్చాను. 120 కిలోమీటర్లు. అక్కడ దుర్గా ప్రసాద్ని 23 సంవత్సరాల వయసు, కిడ్నీ ఆపరేషన్ జరిగింది, కిడ్నీ సర్జరీ జరిగింది. చిన్న వయసులోనే కిడ్నీ వ్యాధులు ఉన్నాయి, సర్జరీ జరిగింది. బుధవారం నాడు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాడు, క్షేమంగా ఉన్నాడు. మీ అందరూ ప్రార్థన చేయాలి. అలాగే నన్ను తీసుకుని వెళ్ళటానికి అరవింద్ కుమార్ అనే పాస్టర్ గారు వచ్చారు. బాబులాల్ గారు, అనీష్ కుమార్ తండ్రి, వారిని దర్శించాము. అలాగే పాస్టర్ రాజ్ కుమార్ వారి కట్నీలో ఉంటారు, వారిని కూడా దర్శించాము. నా యాత్ర సఫలమై దేవునికి మహిమకరంగా జరిగింది. ఈరోజు ఉదయాన్నే మరి కాసేపట్లో బిలాస్పూర్ చేరుకుంటాను. బిలాస్పూర్ నుండి ఈ సాయంత్రము తిరుగు ప్రయాణమై విశాఖపట్నం చేరుకుంటాను. ఇవి నా ప్రయాణ వివరములు. మీరందరూ నా కొరకు ప్రార్థన చేస్తున్నారు. హృదయపూర్వకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు నేర్పిన ప్రార్థనతో ముగించుకుందామండి. అయితే ఒక మాట ప్రార్థన చెప్పుకునే ముందు, 40 దినములు ఉపవాసములు ఈ రోజుతో ముగుస్తున్నాయి. 40వ దినము మనమందరము ఒక పూటైనా ఉపవాసం ఉంటున్నాం. కొంతమంది, మనలోని కొంతమంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మరికొంతమంది మధ్యాహ్న కాల భోజనము, మరికొంతమంది ఈవినింగ్ స్నాక్స్, మరికొంతమంది రాత్రికాల భోజనము. మెట్టుకు అందరూ ఏదో ఒక పూట ప్రభు కొరకు త్యాగం చేసుకొని ఉపవాసం ఉండి పట్టుదలతో ప్రార్థన చేస్తున్నారు. ముఖ్య ఉద్దేశము, ఈ 12 రాష్ట్రాలలో కఠినమైనటువంటి మత మార్పిడి చట్టాలు అమలవుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ మొదలుకొని మన పొరుగున ఉన్న రాష్ట్రం కర్ణాటక వరకు సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఇంకా కొలిక్కి రావటం లేదు. అయితే పూర్వపు దినములు మరలా మనము చూడాలి. ఒక ఊరికి ఆహ్వానించబడతాడు. ఆ ఊరి వారు ఆ పొరుగు ఊరికి తీసుకెళ్తారు. అలాగలాగా ఊర్లన్నీ తిరిగి ఎప్పటికో 15 రోజుల నాడు, 20 రోజుల నాడు, 30 రోజుల నాడు, అంతకంటే ఎక్కువ రోజుల నాడు తిరిగి తమ ఇంటికి చేరుకుంటారు. అటువంటి స్వేచ్ఛ వాతావరణం ఉండేది. స్వార్థికుడు స్వార్థ విత్తనము విత్తటానికి బయలుదేరిపోతాడు. అటువంటి పూర్వపు దినములు ఒక 25 సంవత్సరాలు, 30 సంవత్సరాల క్రితము మనమందరము అనుభవించాము. అటువంటి దినాలు మళ్ళీ రావాలని మనమందరం ప్రార్థన చేస్తున్నాము. ఈరోజు 40వ దినము ఉపవాసము ఉంటున్నాము. అయితే అనేక దినములుగా, అనేక రోజులు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు నేర్పిన ప్రార్థనతో ఈనాటి తెలుగు సభ ముగించుకుందాము. నా ప్రయాణపు వివరాలు తెలియచేసి ఉన్నాను. మరి కొద్దిసేపట్లోనే బిలాస్పూర్ రైలు ప్రయాణము 400 కిలోమీటర్లు. బిలాస్పూర్ నుంచి విశాఖపట్నం ఇంచుమించుగా 700 పైచిలుకు కిలోమీటర్లు.
ఈరోజు రాత్రి రిజర్వేషన్ అయింది. రేపు తెల్లవారికి అనగా శనివారం మార్నింగ్కి చేరుకుంటాను విశాఖపట్నం. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నేను నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందు నెరవేరుగాక. మానవుని ఆహారం ధైర్యము మానవ స్థితులను పొందిన శోధనలోని గాక కీడును తప్పించు. ఎందుకనగా రాజ్యము బలము మన నిరంతరము నీవి అయి ఉన్నవి తండ్రి. అన్నజనమ్మ గారు ఆశీర్వాదం విడుదల చేస్తారా? చేస్తానండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు మనకు అందరికి దేవుడు ప్రసాదించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ దేవుని సన్నిధిలో గాక. మీ అందరికీ దేవుడు తోడై ఉండును గాక.